తదుపరి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ప్రత్యేకంగా పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం చేత సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్న నూతన దంపతులు ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు పాటించాలి. వారి యొక్క సంతానం విషయంలో సంతానం కలిగిన వారు కుటుంబంలో సంతానం ద్వారా కొంత ఇబ్బందులు గురయ్యేందుకు అవకాశం ఉంటుంది. మాట పట్టింపులు రాకుండా పిల్లలతో మాట్లాడే సందర్భంలో కాస్త వారికి భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని సూచనలు తెలియజేయాలనేది సూచనగా తెలియజేయడం జరుగుతుంది. కళ్యాణ భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ యొక్క వారం ప్రారంభంలో శుభవార్తలు వినే అవకాశం కలదు. ప్రత్యేకించి భాగ్యస్థానంలో శుక్రమంగళ యోగం జరుగుతున్న కారణంగా లగ్న షష్టాధిపతి అయిన శుక్రుడు సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడితో భాగ్యస్థానంలో కలవడం వల్ల భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు విశేషమైన ధనలాభాన్ని కలిగించబోతుంది. అదేవిధంగా రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. రాజకీయ రంగంలో రాణించాలనుకున్న వారికి ఉన్నతమైన పదవి యోగ్యత లభిస్తుంది. విద్యార్థి దశలో ఉన్న వారికి ఉన్నతమైన విద్యావకాశాలు లభించే అవకాశం ఉన్నది. అదేవిధంగా లాభస్థానంలో రాహువు బుధునితో సంచరిస్తున్న క్రమంలో వారం చివరిలో భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు నూతన వ్యాపార ప్రయత్నాలకు కొత్త ఆలోచనలు అవకాశాలకు దారితీసేందుకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి చేయబోతున్న ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వ్యయ స్థానంలో గురుగ్రహ సంచారం చేత ముఖ్యమైన పనుల్లో జాప్యం జరగడానికి ప్రధానమైన కారణం గురువు అనేది చెప్పవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి మొత్తం మీద అన్ని రకాల యోగ్యతలు పొందడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యయ స్థానంలో గురుగ్రహ సంచారం చేత ఆకస్మికంగా శుభాలు పొందడానికి గురుగ్రహ సంపూర్ణమైన బలం కోసం గురు సంబంధమైన ఆలయ సందర్శనము లేదా ఇంటి దేవత లేదా కులదేవతను ఆరాధించడం ఈ వారం విశేషమైన ఫలితాలను కల్పిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా గురువారం నాడు గురు సంబంధమైన ఆలయ సందర్శనము లేదా నవగ్రహాలలో గురుగ్రహానికి ప్రతిరోజు 16 ప్రదక్షిణలు కనుక చేస్తున్నట్లయితే జీవితానికి సంబంధించి మీకు ముఖ్యమైన పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోయి సకాలంలో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి కారణమవుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి.